ఆర్ఆర్ రోజా వ్లాగ్స్. చూసారా కిచెన్ అయితే ఎంత పెంటగా ఉందో. తిట్టుకోకండి మా కిచెన్ని చూసి. నేను పిల్లలతో చాలా టైర్డ్ అయిపోతున్నా రోజుకి. వాళ్ళకి తినబెట్టి చేసేసరికి టైం సరిపోతుంది. ఆఫ్టర్నూన్ మంచిగా నీట్గా పెట్టుకుంటాం వంట అయిపోయాక. మళ్ళీ ఈవినింగ్ వంటకి ఇవన్నీ చేసి ఇంకా డైనింగ్ టేబుల్ దగ్గర కూడా చూపిస్తా. ఘోరంగా ఉంటుంది అక్కడ. అన్నీ తీసి పెంట చేస్తారు. ఇగో పాప నేను దోముతుంటే నన్ను వదిలేసి లొల్లి చేస్తుంది. నేను దోముతాను చూడండి ఎట్లా దోముతుంది. హాయ్ చెప్పు అందరికి. హాయ్ ఫ్రెండ్స్. నువ్వు భాషలో వస్తున్నావా? మమ్మ పొట్టింది. నేను హాయ్ ఫ్రెండ్స్ అంటే అది కూడా అట్లనే చెప్తుంది. ఏం చేస్తున్నావు చింతల్లి? నువ్వు భాషలు ఎందుకు తోముతున్నావు? అమ్మ తోముతుంది కదా. ఎందుకు నువ్వు తోముతున్నావు? అమ్మ చేస్తుంది కదా నాన్న. ఇట్లాంటి పనులు నువ్వు చేయొద్దు కదా చిన్న తల్లి. నువ్వు స్కూల్కి పోవాలి కదా. స్కూల్ పోతావా నువ్వు? పోవా? ఏం చేస్తావు మరి? బాచలు తోముతావా? అమ్మొచ్చి వద్దు నాన్న. స్కూల్ పోవాలి నాన్న. నువ్వు స్కూల్ పోతా అంటావు కదా. అమ్మ ఎగ్జామ్ రాయడానికి పోయినప్పుడు నువ్వేం చెప్పినావు నాకు? అమ్మ నేను స్కూల్ పోతా నీ ఎమ్మటి వస్తా అన్నావు కదా. ఇటు చూడు. స్కూల్ పోతావా? గుడ్ గర్ల్ కదా నాన్న నువ్వు. గుడ్ గర్లా బ్యాడ్ గర్లా నువ్వు? మరి గుడ్ గర్ల్ కదా నువ్వు. గుడ్ గర్ల్ కూడా వద్దా? మరి ఏం కావాలి నీకు? చిన్న తల్లి నువ్వు అట్లా అంటే నేను గిన్నెలు కడిగిపోయా. నువ్వు అడేసేసి నేను కట్ చేస్తున్నా. వీడియో కట్ చేస్తున్నా. కట్ చేయాలా? నువ్వు గిన్నెలలో పెట్టు. షింకులో పెట్టు గిన్నెలు. పెడతావా పెట్టావా? నీ దోస్త్ కటీఫ్ అను. దోస్త్ వద్దా మనం? దోస్త్ వద్దా? చదువుకుంటావా? స్కూల్ పోతావు కదా నాన్న. స్కూల్ పోతావు కదా నువ్వు. నీ బ్యాగే స్కూల్ బ్యాగ్ ఏది? లేదా? డాడా కొనియలే? ఏమన్నా డాడా ఇప్పిస్తా అన్నాడా? ఇప్పిస్తా అన్నాడా? మరి స్కూల్ పోతావా? డాడీ బ్యాగ్ కొనిచ్చినాక పోతావా? వెరీ గుడ్ నాన్న. నువ్వు బంగారు తల్లివి కదా. గుడ్ గర్ల్ కదా నువ్వు. అమ్మ నువ్వు గుడ్ గర్ల్ కదా. నువ్వు గుడ్ కాదా బ్యాడా? ఇది చూడు చిన్న తల్లి. అందరికీ వీడియో లైక్ చేయండి అని చెప్పు. షేర్ చేయండి. కామెంట్ చేయండి. బాయ్ బాయ్. గుడ్ నైట్. ఆల్ ఆఫ్ యూ గుడ్ నైట్ చెప్పు. గుడ్ నైట్. మా పొట్టకి అయితే ఏదేదో వాగుతా ఉంది. నేను దోముతా అంటే దోమనియకుండా అదే దోముతుంది. కానీ అది దోమది కదండి. నేనే కదా దోమాలి. ఏదో అట్లా దాని సాటిస్ఫాక్షన్ కోసం ఇచ్చా అట్లా 2 నిమిషాలు ఇచ్చేయమని. మళ్ళీ నేనే కడగాలి. ఓకేనా? మా వాళ్ళు తినేది కొంచెం, కింద ఒలకబోసేది మాత్రం చాలా. చూడండి అన్నము అంతా ఎట్లా పిచ్చిగా చేసిండ్రు. ఇది టేబుల్ దగ్గర పాపకు పాలు పోస్తే పాలైతే అస్సలు తాగట్లేదు ఈ మధ్యలో. చూడండి టేబుల్ మీద ఎంత పిచ్చిగా ఉందో. ఈరోజు అయితే ఇట్లా ఘోరంగా ఉంది. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఇదంతా ఎంత నీట్గా పెడతానో చూద్దాం రండి. ఇగో ఈ కిందంతా మా బుడ్డోడు చదువుతాడు. అందుకే ఈ షెల్ఫ్లలో ఏమీ పెట్టట్లేదు. నేను అంతా ఖాళీగా ఎంటీ ఉంచేసిన. ఇగో డబ్బా మీద మూతలు అన్నీ తీసి పడేస్తాడు తెలుసా. ఘోరం. మా చిన్నోడైతే అన్నీ తీసి పెట్టేస్తాడు. ఇంకా ఫాస్ట్గా అయితే బాసలు అయితే దోమాలి. లేట్ అయిపోతుంది. గిన్నెలు అయితే ఫాస్ట్గా తోమేయాలి. మా చిన్నోడు ఇంకా పడుకోలేదు. ఏడుస్తా ఉన్నాడు వాడు. పాప అయితే నా పక్కనే నిల్చొనే ఉంది. చింతల్ని కనిపిస్తలేవా నువ్వు వీడియోలో? కనిపిస్తున్నావా? ఇంట్లో ఉండేవాళ్ళు ఎంత ఖాళీ చేస్తున్నా కొద్ది పని అయితే ఉంటూనే ఉంటుంది. ఖాళీగా ఉంటామని అస్సలు అనుకోవద్దు. ఏదో ఒక పని ఉంటుంది. నాకైతే నిజంగా జాబ్ చేసుకునేటప్పుడు మంచిగా ఉండే. ఇప్పుడైతే అన్ని పనులు చేస్తున్నా. కొంచెం మా హస్బెండ్ అయితే హెల్ప్ చేస్తాను. కొంచెం పిల్లల్ని పట్టుకుంటాడు. పిల్లల్ని పట్టుకుంటే మనకి ఫాస్ట్గా పని అనేది అయితే అయిపోతుంది. పిల్లల్ని పట్టుకొని పని అంటే తను ఆఫీస్ నుంచి రాగానే కొంచెం పిల్లల్ని అయితే చూసుకుంటాడు. నేను ఫాస్ట్ ఇంట్లో పనులు అయితే చేసేసుకుంటాను. మా పాప నేను చెప్తుంటే నాకు డబ్బులు చెప్తుంది అనుకొచ్చేది. డబ్బింగ్ చెప్తుంది. బాసాలు ఆరిపోతాయి కదా. మళ్ళీ ఆరిపోతే తెల్ల ప్యాచెస్ లాగా వస్తుంది. బాసాలు సపరేట్గా పేరు పడుతుంది. అందుకే ఫాస్ట్ అయితే కర్రీ చేసుకుంటాను.
వెంటనే కడిగేస్తే ప్యాచెస్ అనేది ఉండదు. ఈ శబ్దానికి వాటర్ శబ్దానికి ఏం వినిపించట్లేదు అనుకుంటా. బాసన్లు అయితే కడిగేసాను. డైలీ నేనైతే వంట బండ అయితే కంపల్సరీ కడుగుతాను. ఎందుకంటే నాకు కొంచెం నీట్గా ఉండాలి కిచెన్ అనేది. నేను ఎంత ఫీవర్ వచ్చినా ఏది వచ్చినా కిచెన్ మాత్రం నీట్గా పెట్టుకుంటా. ఇప్పుడు నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు మా అత్తమ్మ అంటుండే ఊరికే నైట్ టైం బాసన్లు తోముతుంటే ఎందుకు తోముతావు అంటుండే. కానీ కొన్నైనట్లు దోమ పడుకుంటుంది, ఒక అలవాటు అయిపోయింది. కిచెన్ ఎంత నీట్గా ఉంటే అంత లక్ష్మి మనల్ని కరుణిస్తుందంట. నేనైతే పెట్టుకుంటాను. అలాగే ఎంతమంది పెట్టుకుంటారో కామెంట్ అయితే చేయండి. తోమిన బాసాలన్నీ అయితే స్టాండ్తో ఇక్కడైతే పెట్టేస్తున్నాను. మా పిల్లలు అయితే పడుకోలే, లొల్లి లొల్లి చేస్తున్నారు. వాళ్ళ డాడీ కోపం వచ్చి వదిలేసిండి ఇంకా పిల్లల్ని. డైలీ గ్యాస్ అయితే ఏమి ఇట్లా తోమను. ఈరోజు కొంచెం చాలా మురికి అయింది. మంచిగా పచ్చి బట్ట పెట్టి తూడ్చేస్తాను నీట్గా. ఈరోజు కొంచెం మురికి అయిందని కడుగుతున్నాను. అలాగే టైల్స్ కూడా కంపల్సరీ మస్ట్ షోరు. ఇది మాత్రం కడుగుతా. గ్యాస్ అయితే డైలీ ఏం కడగను, ఎందుకంటే డైలీ గ్యాస్ కడిగితే ఖరాబ్ అయిపోతుంది కదా. ఇదంతా నేను మంచిగా పీస్ పెట్టే కడుగుతా, ఎందుకంటే ఆయిల్ అదంతా పడుతుంది కదా. నీట్గా కడిగేసుకుంటా. అంత జిడ్డు జిడ్డు రోజు రోజు కడుక్కుంటే జిడ్డు అనేది ఉండదు, లేకపోతే జిడ్డు అంతా పట్టేస్తుంది కదా. సో నేను ఇక్కడైతే నీట్గా కడుక్కుంటా. ఆల్రెడీ గ్యాస్ కడిగేసాను. వంట కిచెన్